ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్ మరోసారి గట్టి సందేశం ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్ పాక్ మధ్య మాత్రమే చర్చలు జరిగాయని మరోసారి స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్ పాక్ కలిసి చర్చించుకున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం చేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకున్న నేపథ్యంలో జయశంకర్ మరోసారి తన ప్రకటనతో క్లారిటీ ఇచ్చారు. భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వం కుదరదని, ఏదైనా ఉంటే పాక్ నేరుగా సంప్రదించాలని తేల్చి చెప్పారు. ఇక ఆపరేషన్ సింధూర్ గురించి భారత్ అనేక దేశాలకు సమాచారం ఇచ్చిందని జయశంకర్ తెలిపారు. అందులో అమెరికా కూడా ఉందని జయశంకర్ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి పాక్ మాట్లాడాలని అనుకుంటే భారత్తోనే డైరెక్ట్ గా మాట్లాడాలని అమెరికా సహా ప్రతి దేశానికి క్లారిటీ ఇచ్చామని జయశంకర్ స్పష్టం చేశారు. భారత్ పాక్ మధ్య యుద్దం రాకుండా ఆపానంటూ ట్రంప్ పదే పదే గొప్పలు చెప్పుకుంటున్న నేపథ్యంలో జయశంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇక కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్ పాక్ కలిసి చర్చించుకున్నాయని, ఇందులో మూడో దేశానికి అవకాశమే లేదని, చర్చించుకుండాలంటే ఖచ్చితంగా పాక్ భారత్ ని సంప్రదించాలంటూ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అలాగే అమెరికా గొప్పలు చెప్పుకోవడం కూడా సరికాదని చెప్పి చేసినటువంటి స్పష్టమైన వ్యాఖ్యలకి సంబంధించి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక నెదర్లాండ్స్ కు చెందిన ఒక టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ట్రంప్ పదే పదే భారత్ పాకిస్తాన్ల మధ్య తనే మధ్యవర్తిత్వం వహించాను, కాల్పుల వివరణకు తనే కారణం అంటూ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన జయశంకర్ చాలా క్లారిటీ ఇచ్చారనే చెప్పొచ్చు. ఏదైతే భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ద్వైపాక్షికంగానే జరిగింది. ఇందులో మూడో వ్యక్తి యొక్క జోక్యం జరగలేదు. మూడో వ్యక్తి అమెరికా వంటి దేశాలు ఎవరు కూడా ఇందులో చొరబడలేదు అని కూడా ఆయన చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపైన భారత్ దాడులు జరిపింది. దీనివల్ల పాకిస్తాన్ కి భారీ నష్టం జరిగింది. ఈ దాడుల తర్వాతనే పాకిస్తాన్ సైన్యం తనంతట తానుగానే కాల్పుల విరమణ కోసం భారత్ ను సంప్రదించింది. అంతేగాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం తన మధ్యవర్తిత్వంతోనే సాధ్యమైందని ప్రకటించడాన్ని ఆయన తప్పుపడుతూ అమెరికా అనేది అమెరికాలోనే ఉంది, అక్కడి నుంచి అక్కడికి రాలేదంటూ కూడా కొంత వ్యంగ్యంగా కూడా ఆయన మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు ద్వైపాక్షికంగా మాత్రమే జరిగాయి, మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదు. భారత్ పాకిస్తాన్ ఏదైతే భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ తో మాట్లాడాలనుకుంటే పాకిస్తాన్ నేరుగా మాట్లాడాల్సిందే తప్పితే వేరే వాళ్ళ వ్యక్తుల జోక్యం అవసరం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. 10వ తేదీన పాక్ ఆర్మీ నుంచి ఒక సందేశం వచ్చింది. ఫైరింగ్ ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నది ఆ సందేశం యొక్క సారాంశం. అయితే ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడుంది అంటూ ఆయన ప్రశ్నించారు. అమెరికాలోనే ఉందని కూడా ఆయన సూటిగా బదిలిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మన ప్రధానితో మాట్లాడారు. ఆ దేశ విదేశాంగ మంత్రి నాకు ఫోన్ చేశారు. వారు పాకిస్తాన్ తోనూ మాట్లాడారు. ఒక అమెరికానే కాదు, మిగతా దేశాలు కూడా మనతో సంప్రదింపులు జరుపుతున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి కాల్పు రావడం సహజమే. కాల్పుల వివరణ గురించి భారత్ పాక్ నేరుగా మాట్లాడుతున్నాయి. కాల్పులు ఆగాలంటే పాకిస్తాన్ నేరుగా మనతో మాట్లాడాల్సిందే అని కూడా అమెరికా సహా అన్ని దేశాలు కూడా స్పష్టం చేశామంటూ జయశంకర్ స్పష్టం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.